ఈరోజు మనం చూడబోయే స్టవ్ వచ్చి వుడ్ స్టవ్. స్టవ్ లో వచ్చి గ్యాస్ కి మీరు యూజ్ చేసే ఖర్చుల కన్నా దీనికి 20% యూజ్ చేసే చాలు. ఈ స్టవ్ ద్వారా మనం 10 to 15 పీపుల్స్ కి వచ్చి కుక్ చేసుకోవచ్చు. ఎంత పెద్ద పాత్ర అయినా కానీ మన దాంట్లో పెట్టి కుక్ చేసుకోవచ్చు. ఒక మాట చెప్పాలంటే గ్యాస్ లో 5 minutes లో కుకింగ్ అవుతుందంటే దీంతో 3 minutes లో అయిపోద్ది. ఇప్పుడు ఒక రోజుకి మనకి ఒక సిలిండర్ అవుతుందంటే దీంతో వచ్చి యూజ్ చేశారంటే మనకి 800 రూపీస్ సేవింగ్స్ వస్తుంది ఈ స్టవ్ యూజ్ చేస్తే. మరీ చెప్తున్నాను, ఇది గ్యాస్ ని మించే పొగలాని చెక్కపోయా. మీరు అనుకున్నట్టు ఇది నార్మల్ వుడ్ స్టవ్ కాదు. నార్మల్ వుడ్ స్టవ్ అంటే రాకెట్ స్టవ్, నార్మల్ బ్లోయర్ స్టవ్ కాదు. ఈ స్టవ్ వచ్చి స్మార్ట్ స్టవ్. ఈ స్మార్ట్ స్టవ్ మీద చేసినప్పుడు పొగ రాదు, పాత్రలకి పొగ అంటుకోదు. ఓకేనా? ఇది గ్యాస్ ని మించే పొగలానికి చెక్కపోయా. ఈ ఇన్విటీ వుడ్ స్టవ్ ని వీళ్ళే మ్యానుఫాక్చరింగ్ చేస్తున్నారు. మేము ఆల్రెడీ 2020 లో నుంచి మ్యానుఫాక్చరింగ్ చేస్తున్నాము. ఆపరేషన్స్ ಇದೆ కేరళ, కర్ణాటక, తమిళనాడు. Now we are coming to Andhra for sales of this product, and the cylinder will be taking care of this product in Andhra. ప్రోడక్ట్ వచ్చి ఆల్రెడీ కేరళ, కర్ణాటక, తమిళనాడులో మ్యానుఫాక్చరింగ్ చేస్తున్నాము. ఇప్పుడు మేము ఆంధ్రాలో కొత్త మోడల్ ని లాంచ్ చేస్తున్నాము. స్టవ్ లో వచ్చి గ్యాస్ కి మీరు యూజ్ చేసే ఖర్చుల కన్నా దీనికి 20% యూజ్ చేసే చాలు. ఓకేనా? ఇది మేము చెప్పలేదు, మాకు తమిళనాడు, కేరళ, కర్ణాటకలో కస్టమర్ ఇచ్చిన రివ్యూస్. స్మాల్ వేరియంట్ వుడ్ స్టవ్ లోంచి పెద్ద వేరియంట్ ఉంటాయి. పెద్ద వేరియంట్ అయితే 10 వెరైటీస్ ఉన్నాయి. అలా ఇంట్లో యూజ్ చేసుకునే దానికి, ఫంక్షన్ లో యూజ్ చేసుకునే దానికి, హోటల్లో యూజ్ చేసుకునే దానికి, పెద్ద క్యాటరింగ్ ఆర్డర్ చేసుకునే దానికి యూజ్ చేసుకుంటాం. ఈ స్టవ్ గురించి అన్ని చెప్పాను మీకు. ఇప్పుడు ఈ స్టవ్ ని ఎట్ట వెలిగించాలి, ఎట్ట ఆపరేట్ చేయాలి, అదే ఎట్ట వాడాలి అనేసి నేను చెప్తాను. ఇది మన దాంట్లోనే ఉండే వుడ్ స్టవ్ లోనే ఈ స్టార్టింగ్ వేరియంట్. దీంతో 10 నుంచి 15 మంది దాకా కుక్ చేసుకోవచ్చు. ఈ స్టవ్ లో ఎట్లా యూజ్ చేయాలని చెప్తాను. ఇప్పుడు నార్మల్ వుడ్ స్టవ్ లాగా పెద్ద చెక్కలు మనం వేయలేము. చిన్న ముక్కలే వేయాలి. అప్పుడే మీకు గ్యాస్ లాగా బాగా ఎదుగుతుంది, పొగ రాదు. తర్వాత మీకు ఈ చిన్న ముక్కలు వేయాలా అనేసి మీరు ఆలోచిస్తే ఈ చిన్న ముక్కలు వేస్తేనే 80% మీకు సేవ్ వస్తుంది గ్యాస్ కాకుండా. దీనికి ఈ చిన్న ముక్కలు వేస్తాం కదా, ఇది ఎండిపోయి ఉండాలనేసి అవసరం లేదు. నానిపోయినా, తడిసిపోయినా, పచ్చిగా ఉండే కట్లు కూడా దీంతో వాడుకోవచ్చు. అప్పుడు కూడా మీ గ్యాస్ లాగా ఎలా అవుతుంది. ఈ వుడ్ స్టవ్ తో పాటే ఈ బ్లోయర్ ఇస్తున్నాం మనం. ఈ బ్లోయర్ వచ్చి ఈ స్టవ్ చాలా ఇంపార్టెంట్. ఈ బ్లోయర్ చెక్కితేనే ఇది ఇన్స్టెంట్ గా ఫైర్ అనాలిసిస్ ప్రాసెస్ చేసి ఇది గ్యాస్ లాగా ఎరగతాయి. ఓకేనా? ఇట్లా వచ్చే పొగ కానీ హసి కానీ దీనికి సిలిండర్. ఎందుకంటే మనం దీన్ని ఫుల్ గా బాండ్ చేస్తాము. మనకి లాస్ట్ లో మిగిలేది 1% యాషే వస్తుంది. ఓకేనా? ఉత్త బూడిదే వస్తుంది. ఓకేనా? ఇప్పుడు వీడు ఎలక్ట్రిసిటీ అంటున్నాడు అని అనుకోవద్దు. ఎందుకంటే నా చాలా మంది దోపుడు బండిల్లో హోటల్ నడుపుతా ఉన్నారు. వాళ్ళకి మనం ఏం చేసామంటే ఈ సోలార్ ప్యానల్ ఇస్తాం. ఈ సోలార్ ప్యానల్ ద్వారా ఎలుగుతాయి. పగల పూటలో సోలార్ ప్యానల్ ఎలుగుతాయి. రాత్రి పూటలో నేను ఏం చేసుకోవాలంటే ఈ బ్యాటరీ వస్తుంది. ఈ బ్యాటరీలో వెలిగించుకోవచ్చు. తర్వాత నార్మల్ కరెంట్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్టవ్ ని 3 రకాల్లో వాడవచ్చు. ఈ బ్యాటరీ వచ్చి ఎట్టగాదన్నా మీకు 8 to 9 hours వచ్చి బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. క్లియర్ గా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ స్మార్ట్ స్టవ్ ని వెలిగించబోతున్నాము. ఇది ఎట్ట వెలిగించాలని చెప్తాను. ఇప్పుడు స్టార్టింగ్ వచ్చి ఇలాంటి చిన్న చెక్క ముక్కలు వేయాలి. 4 to 5 పీసెస్ వేసి దీని లోపల వేసేయాలి. వేసిన వెంటనే మీరు లైట్ కెరోసిన్ కానీ, కర్పూరం కానీ వేసి వెలిగించాలి. ఇట్లా కెరోసిన్ మొత్తం. ఇప్పుడు ఈ స్మార్ట్ స్టవ్ ని మనం వెలిగించబోతున్నాము. ఇది ఎలా వెలిగించాలంటే ఇలాంటి చిన్న ముక్కలు వచ్చి ఒక 4 ముక్కలు వేసేయాలి. 4 ముక్కలు వేసిన తర్వాత కెరోసిన్ కానీ, లైట్ కర్పూరం కానీ వేసి వెలిగించేయాలి. వెలిగించిన ఒక 30 seconds ఆగి మనం ఈ బ్లోయర్ ఫిక్స్ చేయాలి. ఓకేనా? మనం ఫస్ట్ ఫిక్స్ చేసామంటే పొగ వస్తుంది. అందుకనే మనం 30 seconds ఆగి ఈ బ్లోయర్ ని ఫిక్స్ చేయాలి. 30 seconds ఆగిన తర్వాత ఈ బ్లోయర్ ఫిక్స్ చేస్తుంది. ఈ బ్లోయర్ ని ఫిక్స్ చేయాలి. దీంతో ఎట్టంటే మన గ్యాస్ లో ఎట్ట తక్కువ ఎక్కువ చేసుకుంటామో అలాగే దీంతో తక్కువ ఎక్కువ చేసుకోవచ్చు. చేస్తాను చూడండి. హై ఫ్లేమ్ పెట్టుకోవచ్చు. ఈ వుడ్ వచ్చి మన వేసాం కదా వుడ్, ఆ వుడ్ వచ్చి 270 degree వచ్చిన తర్వాత ఫైర్ అనాలిసిస్ ప్రాసెస్ వచ్చి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఈ ఫైర్ అనాలిసిస్ ప్రాసెస్ స్టార్ట్ అయితేనే ఈ గ్యాస్ లాగా ఎలాగుతాయి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు గ్యాస్ లాగా ఎలాగుతారు. మన ఫ్యూయల్ కావాలంటే
కొంచెం చెక్క ముక్కలు మాత్రం వేసుకోవాలి. ఇప్పుడు మీరు చూసారంటే ఇది గ్యాస్ కి మించే మీకు వచ్చి వస్తుంది, అగ్గి వస్తుంది. ఈ స్టవ్ ద్వారా మనం 10 to 15 పీపుల్స్ కి వచ్చి కుక్ చేసుకోవచ్చు. ఎంత పెద్ద పాత్ర అయినా కానీ మనం అంత పెట్టి కుక్ చేసుకోవచ్చు. ఈ స్టవ్ ని వెలిగించేది వచ్చి ఇండోర్ లోనే చేస్తున్నాము. అప్పుడు మీరు ఏం చేయాలంటే అపార్ట్మెంట్ లో కానీ ఎక్కడైనా ఇండోర్ లో కానీ ఎక్కడైనా కుక్ చేసుకోవచ్చు. మీకు పొగ రాదు, ఏం రాదు. ఇప్పుడు ఫైర్ చేసిన చుట్టుపక్కల చూడండి, ఎక్కడ పొగ లేదు, ఏం లేదు. ఓకేనా? ఇప్పుడు చూసారంటే మీకు అగ్గి ఇప్పుడు పైకి వస్తుంది. అదే నేను బ్లోయర్ రిమూవ్ చేశానంటే నార్మల్ చెక్కపై ఎట్ట ఎలవుతుందో అట్ట ఎలవుతుంది, పొగ వస్తుంది. ఇది ఎట్ట ప్రాసెస్ అవుతుందంటే దీంతో వచ్చి ఈ వుడ్ వచ్చి 270 డిగ్రీ వచ్చిన తర్వాత ఫైరాలిసిస్ ప్రాసెస్ వచ్చి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఆ ఫైరాలిసిస్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాతే మీకు గ్యాస్ లాగా ఎలవుతుంది, గ్యాస్ కి పిచ్చి ఎలవుతుంది. ఇప్పుడు నేను బ్లోయర్ ఫిక్స్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఆ పొగ అట్టే పోయి నార్మల్ స్టవ్ ఎదగ ఆరంభించేస్తుంది. ఓకేనా? ఇప్పుడు అగ్గి పైకి వచ్చింది చూడండి. ఇప్పుడు పొగగా ఏం లేదు. రిమూవ్ చేసినప్పుడు పొగ వస్తుంది, రిమూవ్ చేయకుండా మనం ఫిక్స్ చేసినప్పుడు పొగ ఏం రాదు, ఉట్టి అగ్గి మట్టమే వస్తుంది. గ్యాస్ కన్నా ఫాస్ట్ గా వస్తుంది. ఇప్పుడు మనం ఈ ఉస్టవ్ యూజ్ చేసేటప్పుడు కప్పని కరెంట్ పోయిందంటే ఎట్లా యూజ్ చేయాలనేసి అందరూ ఆలోచిస్తారు. మనం దీనికే సోలార్ ప్యానల్ ఇస్తున్నాము. ఈ పోర్ట్ వచ్చి దీంతో కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చేస్తాను చూడండి. ఈ పోర్ట్ రెండు సేమే. బయట మనకి సోలార్ ప్యానల్ ఉంది ఎండలో. ఇప్పుడు ఫిక్స్ చేశాను చూడండి, అదే స్పీడ్ లో ఇది ఎలుగుతుంది. ఇప్పుడు చూసారా? ఇప్పుడు కరెంట్ ద్వారా వచ్చే వైర్ వచ్చి ఎత్తేసాను. ఈ వైర్ సోలార్ ప్యానల్ లో వైరే వచ్చిండే. అది చూడండి, బయట సోలార్ ప్యానల్ ఉంటాయి. ఆ సోలార్ ప్యానల్ ద్వారా ఇప్పుడు మన సోలార్ ప్యానల్ లో ఎలిగేట్ చూసాము. పగల పూట వాళ్ళు ఎలిగించే గానీ నైట్ పూటల్లో సోలార్ ప్యానల్ వర్క్ చేయరు. ఎందుకంటే నైట్ పూట లో మనకి ఎండ ఉండదు కదా. అప్పుడు నైట్ పూట యూజ్ చేసేదానికి ఏం చేయాలంటే ఈ బ్యాటరీ ఇస్తాం. ఈ బ్యాటరీని ఎట్లా ఛార్జ్ చేసుకోవాలంటే ఆ సోలార్ ప్యానల్ ఉంది కదా, ఆ సోలార్ ప్యానల్ వైర్ ఇది, దాంతో దీన్ని పెట్టి దీంతో క్లిక్ చేసుకోవాలి. ఓకేనా? ఈ బ్యాటరీ ఛార్జ్ అయిపోద్ది. ఈ ఛార్జ్ అయిన బ్యాటరీని పెట్టి వాళ్ళు నైట్ పూట యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సోలార్ ప్యానల్ ద్వారా ఈ బ్యాటరీని కనెక్ట్ చేసి ఈ బ్యాటరీలో వచ్చి దీనికి పవర్ ఇస్తున్నాము. ఇప్పుడు చూడండి, అదేలాగా అగ్గి వస్తుంది. కంట్రోల్ దీంతో కూడా కంట్రోలింగ్ వస్తుంది మనకి. బ్యాటరీలో కూడా చూడండి కంట్రోల్ చేస్తున్నాం. తక్కువ చేసుకోవచ్చు, ఎక్కువ చేసుకోవచ్చు. ఇది 3 రకాల్లో యూజ్ చేసుకోవచ్చు. సోలార్ లో యూజ్ చేసుకోవచ్చు, బ్యాటరీలో యూజ్ చేసుకోవచ్చు, తర్వాత కరెంట్ లో యూజ్ చేసుకోవచ్చు. ఈ బ్యాటరీ కెపాసిటీ 8 hours వచ్చి బ్యాకప్ వస్తుంది. ఇప్పుడు ఈ బ్యాటరీని మనం ఇక్కడ వాడుకోవచ్చు, కానీ హిల్ స్టేషన్ ఎక్కడైనా టూర్కి వెళ్ళినప్పుడు అప్పుడు కూడా ఈ బ్యాటరీ ఉందంటే మనం దాంతో వాడుకోవచ్చు. మంది గుడిల్లో వచ్చి అన్నదానాలు వేస్తారు. ఈ అన్నదానాలు వేసినప్పుడు కట్టెలతోనే యూజ్ చేస్తారు, కట్టెలు పోయి వాడతారు. అప్పుడు మన ఈ బ్యాటరీ ఉన్నా కాబట్టి మనం అక్కడ వచ్చి దీంతో వాడుకోవచ్చు. దీంతో కూడా ఎక్కువ తక్కువ చేసుకునే ఫ్లేమ్స్ వస్తుంది. ఇప్పుడు ఎక్కువ చేశాను, ఎక్కువ వెళుతుంది చూడండి. తక్కువ చేస్తే తక్కువ వస్తుంది. గ్యాస్ ని ఎట్లా యూజ్ చేస్తారో అదే రకంగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. గ్యాస్ కన్నా దీంతో ఫ్లేమ్స్ వచ్చి ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే గ్యాస్ లో 5 minutes లో కుకింగ్ అవుతుందంటే దీంతో 3 minutes లో అయిపోద్ది. ఓకేనా? అదే ఇది బెస్ట్ ఈ స్మార్ట్ స్టవ్. క్యారింగ్ గ్యాస్ ఎత్తుకోపోవాలంటే కార్లో పెట్టి ఎత్తుకోపోయినా ఎక్కడ ఎత్తుకోపోయినా అది మరీ డేంజరస్ మనకి. కానీ ఈ స్మార్ట్ స్టవ్ ఈ బ్యాటరీ కానీ ఎత్తుకోకపోతే మనకి ఏ ఇబ్బంది లేదు. పక్కనే పెట్టుకున్నా నాకు ఏ ఇబ్బంది లేదు. ఓకేనా? మంచి అగ్గి వస్తుంది, ఫాస్ట్ గా కుకింగ్ అయిపోతుంది. ఇక నేను చూపించే ఈ చెక్కలు మాత్రమే వాడాలనేసి ఏం లేదు, ఈ కట్టలు మాత్రం వాడాలనేసి ఏం లేదు. మీరు ఎక్కడ ఇప్పుడు టూర్ ప్లేస్ కి వెళ్ళారు, అక్కడ చిన్న చెత్తలు ఉంటాయి, ఆ చెత్తలు ఎత్తి కూడా దీంతో వేసుకొని దీంతో వాడుకోవచ్చు. నానబెట్టిన కట్టలు కూడా వేయొచ్చు, అప్పుడు కూడా గ్యాస్ లాగా బాగా వెలుగుతుంది. ఇప్పుడు నేను చూపిస్తానండి. బాగా నానబెట్టిన కట్టని ఇప్పుడు పోయేసాను. అట్టే ఎత్తుకోపోయేసి ఇప్పుడు ఇది ప్లాస్టిక్, ఈ బ్లోయర్ వచ్చి ప్లాస్టిక్, అప్పుడు మెల్ట్ అయిపోద్ది, ఈ హీట్ లో మెల్ట్ అయిపోద్ది అనేసి అందరూ అనుకుంటారు. కానీ ఇది మెల్ట్ అవుతుంది. నేను టెస్ట్ చేస్తున్నా చూడండి. ఎందుకంటే ఇది ఎందుకు మెల్ట్ అవుతుందని చెప్తాను చూడండి. గాలి ఇటు సైడ్ పోతా ఉన్నప్పుడు మీకు మెల్ట్ కాదు. ఓకేనా? వర్క్ కంప్లీట్ గా అయిన తర్వాత, నాకు మంట మొత్తం అయిపోయిన తర్వాత మీరు బ్లోయర్ రిమూవ్ చేసేయాలి. సరేనా? బ్లోయర్ రిమూవ్ చేస్తే మీకు లైఫ్ వస్తుంది మంచిగా. ఓకేనా? మీరు స్విచ్ మాత్రం ఆపేసి అచ్చే వదిలేస్తారంటే ఈ హీట్ వచ్చి రిటర్న్ వస్తుంది. అందుకని మీరు బ్లోయర్ మాత్రం రిమూవ్ చేసేయాలి. నార్మల్ గా స్టవ్ రన్ అయినప్పుడు మీకు బ్లోయర్ ఏమి హీట్ రాదు. నార్మల్ గా నేను అంటున్నాను చూడండి, హీట్ రాదు. ఇక్కడ మాత్రమే హీట్ వస్తుంది. సరేనా? వర్క్ అయిన తర్వాత బ్లోయర్ రిమూవ్ చేసేయాలి అంతే.
చిన్న మోడల్ చూసాము, ఇప్పుడు మన కమర్షియల్ మోడల్ చూస్తున్నాము. దీంట్లో వచ్చి 100 మందికి వచ్చి చేసుకోవచ్చు. ఇప్పుడు ఫైర్ చేస్తాను చూడండి, లైట్ కెరోసిన్ పోయాలి ఆ విధంగానే. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ బ్లోయర్ ని ఫిక్స్ చేయాలి. నాబ్ లాగా వస్తుంది, నాబ్ ని టైట్ చేసుకోవాలి, అప్పుడు బ్లోయర్ ఫిక్స్ అయిపోతుంది. ఇది కంట్రోలింగ్ అనమాట. ఇది లో ఫ్లేమ్ లో వస్తుంది, కొంచెం కొంచెం ఎక్కువ చేసుకోవచ్చు, తక్కువ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేయాలంటే బ్లోయర్ కాస్త ఆన్ చేసేసాను, అప్పుడు స్టార్ట్ అయిపోయింది స్టవ్. ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో ఎలాగుతుంది, ఓకేనా. ఇప్పుడు మనం 2 minutes 3 minutes తర్వాత కొంచెం కొంచెంగా ఎక్కువ చేసుకోవచ్చు. ఎక్కువ చేస్తే మనకి హై ఫ్లేమ్ వస్తుంది. ఇప్పుడు మనం దాంట్లో వేసాం చిన్న స్టవ్ లో, అలాంటి చెక్క ముక్కలు తీసుకొని వేయాలి, ఓకేనా. ఇప్పుడు ఈ హోటల్ కి వాడుకోవచ్చు, 100 నుంచి 150 మెంబర్ దాకా దీన్ని కుక్ చేసుకోవచ్చు, ఓకేనా, ఈ స్టవ్ ద్వారా. ఇప్పుడు ఒక రోజుకి మనకి ఒక సిలిండర్ అవుతుందంటే దీంతో యూజ్ చేశారంటే మనకి 800 రూపీస్ సేవింగ్స్ వస్తుంది ఈ స్టవ్ యూజ్ చేస్తే. కొంచెం స్మోకీ కొంచెం రావు స్మోక్ పోయడం. దీన్ని తీసి మీరు యూజ్ చేస్తే గానీ మీకు వాల్యూ తెలుస్తుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు తమిళనాడులో, కేరళ, తర్వాత కర్ణాటక ఇక్కడ 1 lakh హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు. దీన్ని వాళ్ళు తీసి వాడారు కాబట్టి వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు తెలుపుతాం. నేను తీసి వాడండి. మరీ చెప్తున్నాను, ఇది గ్యాస్ ని మించే పొగలాని చెక్కపోయారు. స్టవ్ కి అందులో కరెంట్ ఎక్కువ వస్తుందా అని అనుకుంటారు, ఓకేనా. ఇది నార్మల్ ఫ్యాన్ వస్తుంది కదా, సీలింగ్ ఫ్యాన్, ఆ సీలింగ్ ఫ్యాన్ వచ్చే కరెంట్ దీనికి వస్తుంది, ఓకేనా. ఫ్యాన్ ఇప్పుడు మనం చేసే స్టవ్ కి వచ్చి 10 years వారంటీ ఇస్తున్నాము. ఎందుకు మనం 10 years వారంటీ ఇస్తున్నాము అంటే మనం పొడి ఇనుముతో చేస్తున్నాం, ఓకేనా. అందుకే మనం 10 years వారంటీ ఇస్తున్నాము. బ్లోయర్ కి వచ్చి 1 year వారంటీ ఇస్తున్నాం. ఎలక్ట్రికల్ పార్టీకి వచ్చి 1 year వారంటీ ఇస్తున్నాం. మన కాడ ఫస్ట్ మోడల్ వచ్చి టర్బో వుడ్ స్టవ్ అంటారు. దీంతో వచ్చి 3 కేజీలు కుక్ చేసుకోవచ్చు. తర్వాత W2 మోడల్, దీంతో 5 కేజీలు కుక్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చి W4 మోడల్, ఇది అదే చెప్పాను కదా 100 మందిలో కుక్ చేసుకుంటాం అనేసి, 20 కేజీలు 25 కేజీల దాకా కుక్ చేసుకోవచ్చు. తర్వాత W6 అనే ఒక మోడల్ ఉంది, 30 కేజీల దాకా చేసుకోవచ్చు. తర్వాత W8, ఇది హెవీ కమర్షియల్ అంటారు, ఇది 50 కేజీలు 40 కేజీలు చేసుకోవచ్చు. తర్వాత ఇండస్ట్రియల్ వెరైటీ, రైస్ మిల్ బాయిలరు, రైస్ మిల్ డ్రైయరు, ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్, మెటల్ మెల్టింగ్ స్టవ్, అల్యూమినియం మెల్టింగ్ స్టవ్, అలాగా చాలా వెరైటీస్ చేసిస్తున్నాం. ఇండస్ట్రీ వేరియంట్ చూసామంటే